అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. 30 రోజుల్లో 9.4 కోట్లు ఆపన్న హస్తం అందించడంలో ముందున్న మెగా ఫ్యామిలీ. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఆపదలో ఉంటే ఆపన్న హస్తం అందించడంలో ముందుంటుంది మెగా ఫ్యామిలీ. కేవలం మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, ఇలా అందరూ మెగా హీరోలు ఏదో ఒక రూపంలో ఇతరులకు సహాయపడుతూనే ఉన్నారు. సామాజిక కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఈ కారణంగానే ఈ ఫ్యామిలీ హీరోలకు అశేషమైన అభిమాన గణం ఉంది. తాజాగా 2 తెలుగు రాష్ట్రాల వరద బాధితులను ఆదుకోవడంలో మరోసారి మెగా ఫ్యామిలీ ఔదార్యం చూపింది. కేవలం నెల వ్యవధిలోనే మెగా ఫ్యామిలీ నుంచి 9,40,00,000 రూపాయల సాయం అందిందంటే మెగా ఫ్యామిలీకి ఎంత ముందుందో ఇట్టే అర్థమవుతుంది. సాయం చేయడంలో మెగా ఫ్యామిలీ ఎంత ముందుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకోవడానికి చిరంజీవి కోటి విరాళం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు చెరో 50 లక్షల విరాళం అందించారు. ఇక తండ్రి బాటలోనే తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా 2 రాష్ట్రాలు కలిపి కోటి రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భూరి విరాళమే అందించారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం ఏకంగా 6 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్కు కోటి చొప్పున ప్రకటించారు పవన్. అలాగే ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రభావానికి గురైన 400 పంచాయతీలకు 1,00,000 రూపాయల చొప్పున, అంటే మొత్తం 4 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వెల్లడించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 2 తెలుగు రాష్ట్రాలకు 10 లక్షల విరాళం అందించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించిన పంచాయతీ రాజ్ శాఖకు 5 లక్షలు, మొత్తం 15 లక్షలు విరాళంగా అందించారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.